హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగున్నారా? ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అండి. ఈరోజు అయితే నేను బీరకాయ శనగపప్పు కూర చేద్దాం అనుకున్నాను. అందుకోసం అయితే ముందుగా బీరకాయలను అయితే కడిగేసి పక్కనైతే ఉంచాను. రైస్ అయితే ఆల్రెడీ కడిగేసి కుక్కర్ అయితే పెట్టేశాను. అదైతే అవుతుంది. ఒక స్టవ్ మీద అయితే చారు పెట్టాను. ఒక స్టవ్ మీద అయితే టీ పెట్టాను. మార్నింగ్ అందరూ లెగిసిన వెంటనే ఫస్ట్ తాగేది టీ కాబట్టి టీ అయితే ఫస్ట్ పెట్టేశాను. అదైతే మరుగుతుంది. ఈ లోపల పొయ్యి ఖాళీగా ఉంది కదా అని చెప్పి చారు అయితే పెట్టాను. రోజు పప్పు తిని బోర్ కొడుతుంది, అందుకే ఈరోజు అయితే చారు పెట్టాను. అందులో అయితే టమాటాలు బెండకాయలు వేసి చారు పెడితే చాలా బాగుంటుంది కదా, అందుకోసమే ఈరోజు బెండకాయలు టమాటాలు వేసి చారు అయితే చేశాను. ఇలా చారు పెట్టుకుని తింటే మీకు ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి. ఈ లోపల టీ అయితే మరిగిపోయింది. అదైతే 2 గ్లాసుల్లో అయితే వేస్తాను. టీ తాగి వచ్చినప్పటికీ చారు అయితే మరిగిపోయింది. చారు కోసం అయితే పోపు పెట్టాను. ముందుగా అయితే ఒక చిన్న మూకుడైతే తీసుకున్నాను. ఇలా పోపు పెట్టడానికి బాగుంటుంది కదా. అందులోని కొంచెం ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు ఫస్ట్ అయితే వేసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసాను. వాము కూడా వేస్తే చారు టేస్ట్ అయితే బాగుంటుంది. ఏంటి చారు గిన్నె మారింది అనుకుంటున్నారా? అందులో అయితే మరుగుతుంటే పైకి వచ్చేస్తుందని చారు గిన్నె అయితే మార్చాను నేను. ఈరోజు మా టిఫిన్ ఏంటంటే సేమియా ఉప్మా. అందుకోసమే సేమియా అయితే తీసుకున్నాను. దాన్ని అయితే వేపాలి కదా, ఒకసారి వేగితే సేమియా ఉప్మా అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇప్పుడైతే ఒక స్టవ్ అయితే ఖాళీగా ఉంది. ఆ స్టవ్ మీద అయితే పెట్టి ఇగో సేమియా అయితే వేపేశాను. నేనైతే చూసుకోలేదండి వీడియో. లాంగ్ వీడియో కింద వచ్చింది అనుకున్నాను, కానీ షార్ట్ వీడియో కింద వచ్చింది. నార్మల్గా సేమియా ఉప్మా అయితే పోపు వేసాను, వాటర్ వేసాను, అదైతే మరిగింది. సేమియా కూడా వేస్తాను. ఒకసారి అయితే కలిపి మూత పెడితే కనుక సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు బీరకాయలతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే బీరకాయ శనగపప్పు కూర చేయమన్నది మా పాప. ఉట్టి బీరకాయలు కానీ 1/2 కేజీ వేపితే ఎన్ని వస్తున్నాయో తెలుసా? ఒక్కరికి మాత్రమే సరిపోతుంది, మిగిలిన వాళ్ళకైతే సరిపోవట్లేదు. కేజీ తీసుకున్నాను మొన్న అయితే, మొత్తం అందరికీ సరిపోయింది. అందుకోసం ఈరోజు బీరకాయ శనగపప్పు కూర చేద్దామని చెప్పి ముందుగా అయితే బీరకాయలను అయితే తొక్కు తీసి కట్ చేస్తాను. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అయితే కట్ చేశాను. ఇగండి పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే పోపు వేస్తున్నాను. పోపు అయితే వేగుతుంది. ఇది వేగిన తర్వాత ముందు రోజు నైట్ పడుకున్నప్పుడే కొంచెం శనగపప్పు అయితే నానబెట్టాను. ఆ నానబెట్టింది 2 సార్లు కడిగేసి ఇప్పుడు ఈ పోపులు అయితే వేస్తాను. మొత్తం అంతా అయితే బాగా వేపాలి. ఇది ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపండి. అప్పుడైతే ఉల్లిపాయ, ఈ శనగపప్పు అయితే బాగా వేగుతుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం కదా, టమాటాలు కూడా అందులో వేసేస్తే టమాటాలు కూడా బాగా మగ్గుతాయి. ఇప్పుడైతే మూత పెట్టాను. ఒకసారి అయితే మూత తీసి మరొకసారి అయితే కలుపుతున్నాను. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా బీరకాయలు, ఆ బీరకాయ ముక్కలు అయితే ఇందులో వేసేయాలి. ఒకసారి అంతా మొత్తం అంతా కలపండి. అందులోని కొంచెం పసుపు, కూరకు సరిపడ్డ కారం, కొంచెం సాల్టు ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి మూత పెట్టాలి. ఇవైతే మగ్గుతాయి. బీరకాయలు అయితే ఈజీగా మగ్గిపోతాయి కదా, అందులో ఎక్కువ వాటర్ ఉంటుంది. ఇలా బీరకాయ శనగపప్పు కూర కన్నా ఉట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి బీరకాయ కూర చేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడైతే ఒకసారి మొత్తం అంతా బాగా కలిపాం కదా, మూత అయితే పెడుతున్నాను. మూత పెట్టి కొంచెంసేపు పోయిన తర్వాత మూత తీసాను. కొంచెం వాటర్ కూడా వేసాను, ఎందుకంటే శనగపప్పు ఉడకాలి కదా. ఇదిగోండి దగ్గరికి అయితే అవుతుంది. ఒకసారి అయితే కలిపి మళ్ళీ అయితే మూత పెట్టాను. మరి కొంచెం ఉడకాలి. ఇది కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ మా పాపకైతే ఒక కప్పులోకి అయితే తీస్తున్నాను, తన లంచ్ బాక్స్లోకి. నాకు తీసేగా నాకైతే అంటే నాకు మా హస్బెండ్కి అయితే ఈ కూర అయితే మిగిలింది. ఇదిగోండి చారు కూడా తనకి ఒక బాక్స్లో అయితే వేస్తున్నాను. చారులోని బెండకాయ ముక్కలు, టమాటాలు వేసి మరిగిస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీధిలోకి కూరలు అయితే వచ్చాయి. ఈరోజు కూరలు అయితే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అంటే బెండకాయలు, ప్రోటన్స్, బీట్రూట్, పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. వీటిలన్నిటికి కలిపి 140 రూపీస్ అయ్యాయి. ఎప్పుడైనా కావాలి అంటే బయటకు వెళ్తాను, ఒకవేళ వెళ్ళకపోతే వీధిలోకి వస్తే తీసుకుంటాను. సరేలే ఈవినింగు పాప స్కూల్కి పట్టుకెళ్ళడానికి బ్రేక్కి ఏమీ లేదు అంటే సరే అని చెప్పి జంతికలు చేద్దామని చెప్పి జంతికలు అయితే చేస్తున్నాను. మొన్న జంతికలు వీడియో పెట్టాను అని అనుకున్నాను, సారీ అండి మర్చిపోయాను, అందులో పెట్టలేదు. ఈ వీడియోలో అయితే నేను పెడుతున్నాను. ముందుగా అయితే శనగపిండి తీసుకున్నానండి.
మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. అంటే ఎంత చేద్దాం అనుకుంటే నేనైతే 2 గ్లాసులు శనగపిండి అయితే తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇందులోకి సరిపడ్డ కారం అయితే వేసుకుంటాను. అంటే మన రుచికి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేయాలి. ఈ లోపల అయితే ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే కాగుతుంది. ఈ కారపూస చేసినప్పుడు వేడివేడి నూనె ఈ పిండిలో కనుక వేస్తే గుల్లగా అయితే వస్తాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలుపుతున్నాను. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని, అంటే మనముకి పిండి ముద్ద రెడీ అయ్యేటట్లు కొంచెం కొంచెం వాటర్ వేసుకుని దీన్ని అయితే తడుపుకోవాలి. కారపూసల గొట్టం ఉంటుంది కదా, దాన్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు అందులో అయితే వేసి దీని మూత అయితే బిగించాలి. ముందుగా అయితే ఆయిల్ కాగింది కదా, దీంట్లోకి అయితే ఈ కారపూసల గొట్టం ఉంది కదా, ఆ గొట్టంలోంచి కిందకి పడేటట్లు తిప్పడమే, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే గట్టిగా తిప్పవలసి వచ్చింది. ఈ గొట్టం వల్ల చాలా ఈజీగా అయితే కిందకైతే పడిపోతుంది కారపూస. ఇప్పుడైతే ఒక పక్కన అయితే వేగింది. ఇప్పుడు దీన్ని రెండో వైపు అయితే టర్న్ చేస్తున్నాను. రెండు వైపులా కనుక బాగా వేగితే చాలా బాగుంటుంది. ఒక్కరోజు కనుక మనం కష్టపడి చేసుకుంటే, కష్టపడి అంటే ఏం కాదు, మన పిల్లల కోసం మనం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. ఇలా కానీ చేసుకుని ఉంచుకుంటే కనుక బయట నుంచి అయితే కొనక్కర్లేదు. కొంచెం మనం వీలు చూసుకుని చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇంతకీ మీకు ఈ కారపూస ఇష్టమా? అంటే కొంచెం లావు కారపూస అదైతే వచ్చింది. నేను సన్నది అనుకున్నాను. మరి బిళ్ళ అయితే మార్చలేదు. అంటే కొంచెం జంతికల్లాగే ఉన్నాయి. జంతికలు అయితే ఒక్కొక్కటి వేయాలి. నేనైతే ఇలాగ పెద్ద చక్రంలా అయితే వేస్తాను. అంటే కారపూస కింద చిన్న చక్రాలు తీయవలసి, నేను పెద్ద చక్రాలది అయితే తీస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంతకీ మీకు కారపూస అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇంట్లో ఈ విధంగా చేసుకుని తింటే పిల్లలు కూడా బాగా తింటారు. వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు కదా. బయట అయితే తినే బదులు, కొనుక్కుని తినే బదులు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కరోజు కష్టపడితే బాగా అయితే పనులు అవుతాయి. వాళ్ళకి బ్రేక్ పెట్టడానికి ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. లోంచి దీన్ని అయితే తీసి పక్కనైతే పెట్టాను. ఈ ఆయిల్ కాగితే కనుక ఇంకొక కారపూస వేయడానికి అవుతుంది. ఇదిగోండి, నూనె అయితే కాగిపోయింది. రెండోసారి కూడా వేస్తున్నాను. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా ఇలా 2-3 సార్లు అయితే వస్తుంది. ఇలా లాస్ట్కి కానీ ఉండిపోతే కనుక దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసి పకోడీ కింద కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ అదైతే వేసాను, కానీ వీడియో అయితే తీయలేదు. కారపూస అయితే చాలా బాగుంది. ఈ పళ్ళెం ఉంది కదా, ఇప్పుడు నేను తీసాను కదా ముందు, దాని నిండా అయితే వచ్చింది. అంటే ఒక చిన్న డబ్బా నిండా వచ్చింది. ఆ డబ్బాని కూడా మీకు యాడ్ చేస్తాను. ఇదిగోండి, ఈ డబ్బాతో డబ్బాడైతే అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి అయితే బాగా ఈ స్నాక్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు కదా. అలాంటప్పుడు ఈ తాడైతే బాగా పనికొస్తుంది బట్టలు ఆరేసుకోవడానికి. ఇంట్లోనే మనము ఈజీగా కుక్కలకైతే తగిలించుకోవచ్చు ఈ హుక్ వల్ల. ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. దీన్ని నేనైతే మీషో నుంచి అయితే తీసుకున్నాను. చాలా ఉపయోగకరంగా ఉంది. బట్టలు ఆరేసుకోవడానికి బాగా వీలుగా ఉంది. వర్షం పడితే మేమైతే బట్టలు ఆరేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు, అందుకే ఇంట్లో ఈ విధంగా అయితే కట్టాను. ఇప్పుడు ముందు మీకు చూపించాను కదా, అవైతే ఇలా పెట్టాను. చాలా ఉపయోగకరంగా ఉంది. ఇంటి నిండా అయితే బట్టలు ఇలా ఉన్నాయి. బయట అయితే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియట్లేదు. ఈవినింగ్ మొత్తం సామాన్లన్నీ తోమేశాను. నైట్ డిన్నర్లోకి మినపరొట్టె అయితే వేశాను. ఎందుకు మీరేం టిఫిన్ చేసుకున్నారన్నది కామెంట్ చేయండి. బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నైట్ అందరికీ.